నమస్తే మామ. మొత్తానికి చాలా హర్డల్స్ ఫేస్ చేసుకుంటా నన్నన్న మన ముందుకు సాయి సిద్ధార్థ సినిమాతో వచ్చేసిండు. అసలు సినిమా ఎట్లుందనేది మనం మాట్లాడుకుందాం. అన్న ప్రమోషన్ల మీద గట్టిగా ఫోకస్ చేసిండు. కానీ సినిమా చూసినాక నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఒక షార్ట్ ఫిలింని ఫుల్ లెంత్ సినిమాగా కన్వర్ట్ చేసి మన ముందుకు వదిలిండ్రు. దీంట్లో పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే నందు యాక్టింగ్, కానీ యాక్టింగ్ విషయంలో కూడా ఒక పాయింట్ చెప్పాలా, ఏదో న్యాచురల్గా ఉంటుంది, న్యాచురల్గా ఉండదు. యాక్టింగ్ చేసిన ఆయన మనకు కనపడతా ఉంటుంది. సో ఆ ఎమోషన్ని అండ్ ఇంకో విషయం దీంట్లో పాజిటివ్ విషయం ఏంటంటే ఆ ఎడిటింగ్. డైరెక్టరే చేసినట్టున్నాడు ఎడిటింగ్, నాకు తెలియదు ఎడిటర్ ఎవరు, బట్ దాన్ని బాగా ఎడిట్ చేసి కట్లు మధ్య మధ్యలో పాటలు వస్తూ ఉంటాయి. అది కూడా మంచిగా అనిపించింది. నెగిటివ్స్కి వచ్చేసరికి సినిమా ప్రతి సీను లాగ్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏదో ఫన్ జనరేట్ చేద్దాం ఏదో అనుకుంటూ ఉంటాడు. బట్ ఆ ఫన్ ఎందుకో నాకు వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. ఇక ఎందుకంటే ఈ సినిమా లో బడ్జెట్ సినిమా కాబట్టి నీకు సినిమాటోగ్రఫీ కానీ ఆ చూపించే విధానం కానీ కొంచెం డిఫరెంట్ టేకింగ్గా ఉన్నా కానీ షార్ట్ ఫిలిం వైబ్స్ వస్తూ ఉంటాయి బాగా. సో ఇప్పుడు సినిమా అసలు సినిమా ఏంది అనేది అంటే నీకు ఆల్రెడీ ట్రైలర్ చూపించేసిండు. మొత్తం బిజినెస్లో, లవర్ విషయంలో, అన్నిట్లో ఒక అబ్బాయి సాగనాగిపోతాడు. ఆ సాగనాగిపోయిన వ్యక్తి లైఫ్లో ఎట్లా టర్న్ అవుతుంది, ఆయన లైఫ్ ఏమవుతుంది అనేదే సినిమా. ఈ ఫస్ట్ హాఫ్ అంతా ఇట్లా నడుస్తూ ఉంటుంది. ఇక ఈ సినిమా మీరైతే ఫ్యామిలీతో పోయిందనుకో అవుట్ అవుతారు. ఇక అట్లుంటుంది మొత్తం. ఫస్ట్ హాఫ్ అంతా కూర్చి ప్రాడా లూయి విటాన్ అన్నట్టే ఉంటుంది ట్రైలర్లో చూపించినట్టు. సో ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఇక అన్న బట్టలిప్పే తిరుగుతూ ఉంటాడు. ఎందుకు బట్టలిప్పుతాడు, ఏంటి, బట్టలిప్పాల్సిన అవసరమా లేదా అనేది నాకు అర్థం కాలే. ఇక ఫస్ట్ హాఫ్ అంతా నాకు నడుస్తుంది, మంచి ఇంటర్వెల్ బ్యాంక్ పడుతుంది. సెకండ్ హాఫ్లో ఇక ఒక మంచి మూమెంట్స్ వస్తూ ఉంటాయి, మంచిగా ఉంటుంది. సెకండ్ హాఫ్ మూమెంట్స్ అంటే వేరే మూమెంట్స్, మంచిగా ఉంటుంది సినిమా. సో ఆ లాస్ట్ క్లైమాక్స్ కొన్ని సీన్లు బాగుంటాయి. ఆ పోరగాడి సీను అవి నన్న అండ్ ఆ పోరగాడి కాన్వర్జేషన్స్, ఒక ఒక పెళ్ళై బాబు ఉన్న అమ్మాయిని మనోడు లవ్ అవుతాడు. ఎట్లా లవ్ అవుతాడు, అసలు ఎట్లా కనెక్ట్ అవుతారు వీళ్ళు అనేది ఇక నీకు సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. అండ్ క్లైమాక్స్ కూడా మనకి ఒక డిఫరెంట్ క్లైమాక్స్ అనుకున్నారు, కానీ నార్మల్ క్లైమాక్సే. ఓవరాల్గా సినిమా అయితే ఓకే. ఎందుకంటే వాళ్ళ ఎఫర్ట్స్కి, వాళ్ళ కష్టానికి ఈ సినిమా ఓకే. హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే మాత్రం మీరు పడతారు. బట్ నందన్న గురించి మాత్రం సినిమా అయితే ఒకసారి చూడండి, ఖచ్చితంగా పోయి చూడండి. బాయ్.